శుభోదయం పిల్లలు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం ఏంటంటే వర్ణమాల. వర్ణమాల 3 రకాలు. మొట్టమొదటిది ఏంటంటే అచ్చులు. అచ్చులనే స్వరములు, ప్రాణములు, స్వతంత్రములు అనే పేర్లు కలవు. ఏంటి అయ్యి పిల్లలు? మళ్ళీ ఒకసారి చెప్పండి. స్వరములు, ప్రాణములు, స్వతంత్రములు అనే పేర్లు కలవు. ఇవెన్నంటే 16. మొత్తం అచ్చులన్నీ 16. ఏంటి అవి అంటే ఆ టు అవ్ వరకు ఉన్న వాటిని అచ్చులు అని అంటారనమాట. సెకండ్ వన్ ఏంటంటే హల్లులు. హల్లులు ఏంటంటే 37. కా టు మా వరకు ఉన్న వాటిని హల్లులు అని అంటారనమాట. వీటికే వ్యంజనములు అనే పేరు, ప్రాణులు అనే పేర్లు కూడా ఉన్నాయి. హల్లులకి మరొక పేరు ఏంటంటే వ్యంజనములు, ప్రాణులు అనే పేర్లు గల. ప్రాణులను ఎందుకంటారంటే అచ్చుల సహాయంతో హల్లులు పలకబడతాయి కాబట్టి వీటికి ప్రాణులు అనే పేరు కలదు. మూడోది ఏంటంటే ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు ఎన్ని? 3 రకాలు. ఉభయాక్షరాలు 3 ఏంటి అంటే 0, అరసున్న, విసర్గ. ఉభయాక్షరాలు ఎన్ని? మళ్ళీ 3. 0, అరసున్న, విసర్గ. సున్నాని అనుస్వారము, పూర్ణ బిందువు అని అంటారు. అరసున్నాని అర్ధానుస్వారము, అర్ధ బిందువు, ఖండ బిందువు అని అంటారు. సున్నాని ఏమంటారు? అనుస్వారము, పూర్ణ బిందువు అని అంటారు. మరి అలాగే అరసున్నాని అర్ధానుస్వారము, అర్ధ బిందువు అని, ఇంకా ఖండ బిందువు అని కూడా అంటారు. మరి విసర్గని సంస్కృత భాషలో మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, హల్లులు 37, అచ్చులు 16, ఉభయాక్షరాలు 3. మొత్తం ఎన్ని అంటే 56 అక్షరాలు. 56 అక్షరాలు అన్నమాట. మనకి ఈ వర్ణమాలలో ఉన్న అక్ష సంయుక్తాక్షరము. వర్ణమాలలో ఉన్న అక్ష ఏంటది? సంయుక్తాక్షరము అని మనం తెలుసుకున్నాము. ఈరోజు మనం ఇంతవరకు తెలుసుకున్నాం పిల్లలు. మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? బాయ్.